వెంకటేష్ వెంకటేష్ మీకు వినబడుతోందా? కేబినెట్ భేటీ ఇప్పుడే ముగిసినట్లుగా సమాచారం అందుతోంది. నీట్ అంశం చర్చకు వచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. ఏం నిర్ణయించారు? 23 రాష్ట్రాల వినతుల ప్రకారం ఏదైనా నీట్ని ఆపే ప్రసక్తి ఏదైనా ఉందా? ఆర్డినెన్స్ తెచ్చే నేపథ్యంలో ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి అప్డేట్స్ ఏంటి మీ దగ్గర? కేంద్ర మంత్రివర్గ సమావేశం కొద్దిసేపటి కిందటే ముగిసింది. పూర్తి వివరాలు ఇంకా అందాల్సి ఉంది. నీట్ పైనే ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. బుధవారం రోజునే కేంద్ర మంత్రివర్గ సమావేశంలో దీనిపై చర్చించాలని భావించినప్పటికీ అప్పటికే ప్రభుత్వం కొన్ని న్యాయ సలహాలు తీసుకుంటుంది. ఆ నేపథ్యంలో ఈ రోజు తాజాగా సమావేశమైంది కేంద్ర మంత్రివర్గం. దీనిపై పూర్తి స్థాయిలో నీటికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలన్నింటిని కూడా కేంద్ర మంత్రివర్గం పరిశీలించింది. వాటితో పాటు 4 రోజుల కిందటే ఢిల్లీలో దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆరోగ్య శాఖ మంత్రులతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఒక సమావేశం నిర్వహించారు. అందులో మెజారిటీ స్టేట్స్ అన్ని కూడా ఈ సంవత్సరానికి నీటి నిర్వహణను వాయిదా వేయండి అని విజ్ఞప్తి చేశాయి. దానికి ప్రధాన కారణం ఒకటి భాషాపరమైన సమస్య, రెండోది సిలబస్ అందుబాటులో లేదు, మూడోది ఇప్పటికీ అనేక చోట్ల ఎంట్రన్స్ టెస్టులు జరిగాయి. మన ఆంధ్రప్రదేశ్ లో ఎంసెట్ జరిగింది, అట్లాగే తెలంగాణలో జరగాల్సినటువంటి పరిస్థితి. సో ఇన్ని అననుకూల పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈసారి వాయిదా వేయాలని సుప్రీం రాష్ట్రాలన్నీ కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశాయి. సో ఆ విజ్ఞప్తులన్నీ ఈ రోజు కేంద్ర మంత్రివర్గంలో చర్చించారు. దానిపైన ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. ప్రధానంగా నీటిని ఈ సంవత్సరానికి వాయిదా వేసే విధంగా ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. సో దీనికి సంబంధించి ఈ కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకుంటున్నారని అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. వెంకటేష్, అలాగే సుప్రీం తీర్పుకు వ్యతిరేకంగా వెళ్లకూడదని ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా సమాచారం అందుతోంది. సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా వెళ్ళొద్దని కేంద్రం కూడా మొదటి నుంచి చెప్తుంది. నీటును కంటిన్యూ చేస్తాం, నీటును యాక్చువల్ గా నీటు నిర్వహించాలనేటువంటి ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం వేసింది. కారణం దేశవ్యాప్తంగా సుమారు 70 నుంచి 100 వరకు ఎంట్రన్స్ టెస్టులు ఉండడం వల్ల విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ మెడికల్ ఎగ్జామ్స్ కోసం పెద్ద ఖర్చు చేస్తున్నారు. దానివల్ల వీరిపైన భారం పడుతుందని కేంద్ర ప్రభుత్వమే నీట్ నిర్వహిస్తామని ప్రతిపాదన తీసుకొచ్చింది. అయితే ఇప్పటికే ఆల్రెడీ విద్యా సంవత్సరం అడ్మిషన్ సంబంధించి ఎంట్రన్స్ టెస్టులు జరుగుతున్నాయి. ఈ సందర్భంలో తీర్పు రావడం వల్ల కేంద్ర ప్రభుత్వం కొంత ఇబ్బందిగా పరిణమించింది. కేంద్ర ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టు ఆర్గ్యూ చేసింది. ఈ సంవత్సరానికి మినహాయించి నెక్స్ట్ ఇయర్ నుంచి కంటిన్యూ చేద్దామని చెప్పింది. కానీ సుప్రీంకోర్టు మాత్రం డెఫినెట్ గా నిర్వహించాల్సిందే అనేటువంటి వాదన చేసింది. సో ఆ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఒక ఆర్డినెన్స్ తీసుకురావాలనేటువంటి ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేస్తోంది. ఓకే వెంకటేష్.